అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. క్రమం తప్పకుండా మా వీడియోలు చూస్తున్న మిత్రులకి, శ్రేయోభిలాషులకి పేరు పేరున కృతజ్ఞతాభినందనలు. అయితే అలనాటి ఆణిముత్యాల శీర్షికలో ఈరోజు మనకు లభించిన ఆణిముత్యం మాంగళ్య బలం సినిమా. అందులోని ఒక పాట ఆకాశ వీధిలో అందాల జాబిలి అనే పాట గురించి సంగీత సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నిస్తాను. వీడియో పూర్తిగా చూడండి. ఆసక్తికర విషయాల చివరిలోనే ఉన్నాయి. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక మాంగళ్యబలం సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఊటీలో షూట్ చేసినటువంటి తొలి తెలుగు చిత్రం ఇది. అలాగే 1959లో జనవరి 7న విడుదలైనటువంటి సినిమా 100 రోజుల పండుగను విజయవాడ మున్సిపల్ హై స్కూల్ పబ్లిక్ డయాస్ మీద వేలాది మంది సినీ అభిమానుల ముందు చాలా అద్భుతంగా అందరి ముందు జరిగింది. సాధారణంగా అలా జరగదు ఎప్పుడూ. అయితే ఆ ఫంక్షన్కి ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు కాసు బ్రహ్మానంద రెడ్డి గారి సమక్షంలో కన్నుల పండుగగా ఈ ఫంక్షన్ జరిగిందనమాట. ఆ రోజు వారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. వచ్చి నిర్మాతల్ని అందరినీ, ఆర్టిస్టుల్ని అందరినీ ఆశీర్వదించారు. ఒక పాటను నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు, నటి శిరోమణి మహానటి సావిత్రి మీద చిత్రీకరించారనమాట. ఆ రోజుల్లో ఈ సినిమా నిజంగా అద్భుతంగా నటించారనమాట నాగేశ్వరరావు గారు. అలాగే నటి శిరోమణి మహానటి సాహిత్య మీద చిత్రీకరించారు. మధ్య అప్పుడే ఒక సైడ్ నుంచి ఇది జరుగుతుండగానే ప్యారలర్గా రేలంగి రాజసులోచన మీద ఈ పాటను కంపోజ్ చేశారనమాట. అంటే రేలంగి అలాగే రాజసులోచన ఆనాటి మంచి ఆర్టిస్ట్ ఆవిడ. వాళ్ళిద్దరి మీద కూడా అప్పుడప్పుడు మధ్యలో ఒక్కొక్క షాట్లో నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు కనిపిస్తూ ఉంటారు. రాజసులోచన గారు కూడా చాలా అందంగా ఆ పాటలో అభినయించారు. అయితే ఇక ఈ పాట రాసిన వారు మహాకవి శ్రీశ్రీ. ఈ పాటను రాయడం ఆనాడు అందరికీ, అంటే మహాకవి శ్రీశ్రీ ఈ ప్రేమ గీతాన్ని రాయడం అంటే అందరూ ఆశ్చర్యము, అద్భుతంగా భావించారనమాట. విప్లవ భావాలతో సమాజ చైతన్యం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం స్పందించే శ్రీశ్రీ కలం ఈ ప్రేమ గీతం రాయడం ఒక మార్పుకు సంకేతంగా ఆనాడు అందరూ అన్నారు. ఈ పాటను పాడిన వారు అమర గాయకులు ఘంటసాల, గానకోకిల సుశీలమ్మ గారు అమృతగానంతో శ్రోతల్ని మంత్రముగ్ధులు చేశారు. వారి మనసుల్లో అద్భుతమైనటువంటి అంటే ఆ పాట వారు ఉపయోగించినటువంటి అంటే మెలోడీ, వారిద్దరి కంఠంలో కూడా మెలోడీ అద్భుతంగా పలుకుతుందన్నమాట. అంత గొప్పగా శ్రావ్యంగా ఆలపించారు. ఈ పాట సంగీతం సొగసులను అద్దిన వారు మాస్టర్ వేణు గారు సంగీత సొగసులను అద్ది మనోహర బాణీలను దిద్ది కమనీయ రాగాలతో కంపోజ్ చేశారు. మాస్టర్ వేణు గారు ఈ పాటకు ఎన్నుకున్నటువంటి రాగం శ్రీరాగాలను ఆయన ఎన్నుకున్నారు. ఈ పాటలో ముందుగా వచ్చే హమ్మింగ్ ఈ పాటకు హైలైట్గా నిలిచింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇచ్చి మాకు కోఆపరేషన్ చేయండి. అలాగే ఇలాంటివి మీరు చేస్తే నేను ఎన్నోగా చేయగలను. నమస్తే, సెలవు.